ఈరోజు మీకు మిల్లెట్ హౌస్ వారి రాగి దోశ గురించి చెప్పబోతున్నాను. సో ఉత్త రాగి పిండి కాదండి, దీంట్లో కూడా రాగి దోశ, గ్రీన్ గ్రామ్, బెంగాల్ గ్రామ్ అన్నీ యాడ్ చేసి విత్ చిల్లీ అన్నీ యాడ్ చేసి ఉంటాయి. సో చాలా బాగుంటుంది. సో దీని మేకింగ్ విధానం కూడా వెనకాల ఇచ్చింటారు. సో మేము అది చేసి చూపిస్తున్నాం అన్నమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మిల్లెట్ హౌస్ వారి గ్రౌండ్నట్ ఆయిల్, దోశ ప్యాకెట్, ఉప్పు, జీలకర్ర. సేమ్ 4 ఇంగ్రీడియంట్స్ మాత్రమే చాలు. సో ఇప్పుడు కలిపే విధానం చెప్పిస్తాం. సో మేము ఈ చిన్న గ్లాస్ తీసుకుంటున్నాం, మెజరింగ్ గ్లాస్. సో దీంట్లో 1 గ్లాస్ రాగి దోశ పౌడర్ అయితే 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మీకు కావాలంటే 1.5 గ్లాస్ వాటర్, 1/2 గ్లాస్ కర్డ్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో 2 గ్లాస్ వాటర్ వేసుకొని వంటలు లేకుండా నీట్గా కలబెట్టుకోండి. సో ఇలా వంటలు లేకుండా కలుపుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని మిక్స్ చేసేస్తే మీ రాగి దోశ బ్యాటర్ ఈజ్ ఆల్సో రెడీ. సో ఇట్ టేక్స్ జస్ట్ 2 minutes టు మేక్ ఏ బ్యాటర్. నెక్స్ట్ పెనం వేడి చేసుకొని దోశ పోసేది చూస్తాం. పెనం వేడెక్కినాక ఆయిల్ పోసి ఇట్లా ఆనియన్ పీస్తో నీట్గా స్ప్రెడ్ చేస్తాం. సో ఇప్పుడు దోశ కూడా స్ప్రెడ్ చేసి పోయాలి ఒకేసారి. సో మధ్యలో పోసి నేర్పేది కాదండి, ఇది నీళ్ళ దోశ, రాగి దోశ అంతా స్ప్రెడ్ చేసి పోసేస్తాం. సో దోశ ఇలా అప్లై చేయాలి. సో మీకు గ్రౌండ్నట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్ గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకొని సో లిడ్ మూసేయండి, సో దట్ ఫాస్ట్గా కాలుతుంది, క్రిస్పీగా వస్తుంది. సో ఇప్పుడు దోశ కాలిందండి, చెప్పిస్తాను. సో క్రిస్పీ రాగి దోశ మీకోసం రెడీగా ఉంది. సో మీకు ఈ రాగి దోశ, మిల్లెట్ వారి రాగి దోశ తినాలనుకుంటే మిల్లెట్ హౌస్ వారి మిల్లెట్ దోశ కానీ రాగి దోశ కానీ తెచ్చుకొని తినచ్చు. సో ఇలా 5-10 minutesలో మీరు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. సో దీనికి కావాలంటే మీరు చట్నీ చేసుకొని మసాలా దోశలాగా కూడా చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు అవాయిడ్ ఆలు, యూ కెన్ మేక్ టమాటో. సో టమాటో పీసెస్గా కట్ చేసి మసాలా దోశలాగా తినవచ్చు. సో ఇదండి రాగి దోశ చేసే విధానం. సో మిల్లెట్ హౌస్ వారి ఫ్రాంచైజీస్కి వెళ్ళి తెచ్చుకోండి. మన మదనపల్లిలో అప్పారావు వీధిలో ఉంది. బాయ్.